ఆదివారం రాత్రి అలప్పుజా కన్నూరు రైల్లో తోటి ప్రయాణికులపై పెట్రోల్ పోసి నిప్పండించిన నిందితుడు ఢిల్లీకి చెందిన యువకుడు. గత నెల ఢిల్లీలో మిస్ అయిన అతడు 2 రోజుల తర్వాత కేరళలో ప్రత్యక్షమయ్యాడు. నిప్పండించిన తర్వాత రైలు దూకి పారిపోయే ప్రయత్నంలో గాయపడిన నిందితుడు మహారాష్ట్రలోని రత్నగిరికి చేరుకుని అక్కడ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్నాడు. అక్కడి నుంచి పారిపోతుండగా రైల్వే స్టేషన్లో పట్టుబడ్డాడు. విషయం తెలిసి రత్నగిరికి చేరుకున్న కేరళ పోలీసులకు నిందితుడిని అప్పగించారు. రైలులో తోటి ప్రయాణికులతో గొడవపడి ఆగ్రహంతో పెట్రోల్ పోసి నిప్పండించిన ఘటనలో నిందితుడిని ఢిల్లీ షహీన్ బాగ్కు చెందిన షారుఖ్ సైఫీగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలప్పుజా కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్రెస్ రైలు ఘటన తర్వాత పరారైన నిందితుడి కోసం కేరళ పోలీసులు, మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం సంయుక్తంగా గాలింపు చేపట్టి అతన్ని అదుపులోకి తీసుకున్నాయి. బుధవారం ఉదయం మహారాష్ట్రలోని రత్నగిరిలో అరెస్ట్ చేశారు. నిందితుడు సైఫీ ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడంటే అతడి గురించి తెలిసిన వారు షాక్ అవుతున్నారు. నిరాడంబరంగా ఉండే సైఫీ తన పనేదో తాను చూసుకునేవాడని, ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాడు కాదని అంటున్నారు. కుటుంబానికి కూడా అతడి సంఘ విద్రోహ ప్రవృత్తి గురించి కించెత్తు అనుమానం కలగలేదు. ఎప్పుడూ ఢిల్లీ దాటి బయటకు వెళ్లని సైఫీ మార్చి 31 నుంచి కనిపించకుండా పోయాడు. దీనిపై సైఫీ తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. సైఫీ ఉన్నాడా లేడా అని తెలుసుకోవడానికి మంగళవారం ఉదయం 10 గంటలకు తమ ఇంటికి పోలీసులొచ్చారని కుటుంబ సభ్యుడు ఒకరు వెల్లడించారు. బుధవారం మళ్లీ వచ్చి అరెస్టు గురించి మాకు చెప్పి సైఫీ గదిని శోధించారు. కొన్ని పత్రాలను తీసుకువెళ్లారు అని పేర్కొన్నారు. అలప్పుజా రైలు ఘటన తర్వాత సైఫీ ఇంటిపై పోలీసులు అనేకసార్లు దాడులు నిర్వహించారు. ఢిల్లీ పోలీసులు సైతం సైఫీ గురించి ఆరా తీసి అతడి నెట్వర్క్ గుర్తించడం ప్రారంభించారు. షహీన్ బాగ్లోని ఎఫ్సీ బ్లాక్లోని 3 గదుల ఇంటిలో తన తల్లిదండ్రులు, నానమ్మ, 2 సోదరులతో సైఫీ కలిసుంటున్నాడు. తండ్రి ఫక్రుద్దీన్ మాట్లాడుతూ, నా కొడుకు ఎప్పుడూ ఢిల్లీ దాటి వేరే రాష్ట్రానికి వెళ్లలేదని, అటువంటి తీవ్రమైన నేరం చేశాడంటే తమ కుటుంబం జీర్ణించుకోలేకపోతుందని అన్నారు. మేము గత 15 ఏళ్లుగా షహీన్ బాగ్లో ఉంటున్నాం. షారుఖ్ సైఫీ ఢిల్లీ దాటి ఎప్పుడూ బయటకు వెళ్లలేదు. వాడికి చాలా సిగ్గు. కుటుంబ సభ్యులతో తప్ప ఇతరులతో పెద్దగా కలవడు అని చెప్పారు. నోయిడా సెక్టార్లో 31లోని నిధారి గ్రామంలో ఉన్న తమ కార్పెంటరీ దుకాణానికి తండ్రితో కలిసి రోజూ వెళ్లేవాడు. అయితే మార్చి 31న తాను దుకాణానికి ఆలస్యంగా వస్తానని చెప్పాడని ఫక్రుద్దీన్ తెలిపాడు. సైఫీ బంధువు రసూలా మాట్లాడుతూ, శుక్రవారం ఉదయం దుకాణానికి వెళ్లకపోవడంతో మరో కుమారుడు ఫరూక్కి ఫక్రుద్దీన్ ఫోన్ చేసి అడిగితే అప్పటికే బయలుదేరాడని చెప్పారు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 3 రోజుల పాటు అతడు ఎక్కడున్నది ఆచూకీ తెలియకపోవడంతో ఏప్రిల్ 2న పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. బుధవారం మహారాష్ట్రలోని రత్నగిరిలో అరెస్ట్ అయినట్టు తెలిసింది. మరో రాష్ట్రానికి అతడు ఎలా వెళ్లాడో తెలియదు. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు డబ్బులు కూడా తీసుకెళ్లలేదు అని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్ వరకు చదువుకున్న సైఫీ అనంతరం తనకు కార్పెంటరీ దుకాణంలో సాయంగా వస్తుండేవాడని అన్నారు. తన కుమారుడికి ఏ గ్రూప్తో లేదా పార్టీతో సంబంధం లేదు. ఎలాంటి నేర చరిత్ర కూడా లేదు. ఎప్పుడూ సాధారణంగా ప్రవర్తించేవాడు అని ఫక్రుద్దీన్ తెలియజేశాడు. ఆ ప్రాంతంలోని స్థానికులు సైఫీ ఎవరితో కలవడని, ఒంటరిగా ఉండేవాడని చెబుతున్నారు. ఎవరితోనూ మాట్లాడడం తాము చూడలేదని, దుకాణానికి వెళ్లేటప్పుడు మాత్రమే ఇంటి నుంచి బయటకొచ్చేవాడని పేర్కొన్నారు. ఇతర యువకుల మాదిరిగా అనవసరంగా తిరగడం, వేరే వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడడం తానెప్పుడూ చూడలేదని, అతన్ని అరెస్ట్ చేశారని విని షాక్ అయ్యానని ఫహీం అనే వ్యక్తి అన్నారు. తాను ఇక్కడ గత 14 ఏళ్ల నుంచి ఉంటున్నానని, సైఫీ తనతో ఎప్పుడూ మాట్లాడలేదని సర్ఫరాజ్ అనే మరో వ్యక్తి చెప్పారు. అతన్ని ఎప్పుడూ చూడలేదని చెప్పుకునేవారు ఇంకా చాలామంది ఉన్నారు. ఆదివారం రాత్రి అలప్పుజా కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్రెస్ రైలు కోజికోడ్ దాటి కొరప్పుజా రైల్వే బ్రిడ్జి వద్దకు చేరుకున్న సమయంలో నిందితుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. రాత్రి 9:45 సమయంలో D1 కంపార్ట్మెంట్లోకి ప్రవేశించిన సైఫీ అక్కడున్న ప్రయాణికులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.